జంగారెడ్డిగూడెం పట్టణంలో తీవ్ర కలకలం రేపిన ఉదంతం. ఉపాధ్యాయులు తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక తమ కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత తల్లిదండ్రుల వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వెంకట దంపతుల రెండో కుమారుడైన 16 ఏళ్ల బాలుడు కామవరపుకోట మండలం రామికంపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన బాలుడి హెయిర్ స్టైల్ బాగోలేదు అనే కారణంతో ఉపాధ్యాయులు అతన్ని మందలించారు. ఆ తర్వాత ఈ నెల 24వ తేదీన అతడి బ్యాగ్ లో తీసుకురాకూడదని వస్తువులు ఉన్నాయని తోటి విద్యార్థి ఫిర్యాదు చేయడంతో అందరి ఎదురుగా ఉపాధ్యాయులు తనిఖీలు చేపట్టారని, అయితే బ్యాగ్ లో ఎలాంటి నిషేధిత వస్తువులు లభించినప్పటికీ విద్యార్థికి టీసీ ఇచ్చి స్కూల్ నుండి పంపివేస్తామని ఉపాధ్యాయులు బెదిరించినట్లు బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో చివరి బెంచ్ పై కూర్చోబెడుతున్నారని చెబుతున్నారు. అవమానం, మానసిక ఒత్తిడి తట్టుకోలేక అదే రోజు సదరు బాలుడు ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు అతని అమ్మమ్మ ఊరిలో అంత్యక్రియల కార్యక్రమాలు ముగిశారు. ఈ ఘటనపై మృతుడి తల్లి బాధ్యులైన ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు తాజాగా ఫిర్యాదు అందజేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అనుమానాస్పద స్థితి మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఆరోపణలు ఎంతవరకు సమంజసం అనేది పోలీసులు విచారణలో తేలనుంది. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు మీడియాతో కోరారు. జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో నివసిస్తున్నానండి. నాకు 2 కుమారులు అండి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు అండి. పెద్ద కుమారుడి పేరు మహేంద్ర నాయక్ అండి. చిన్న కుమారుడి పేరు బాలసాయి సుబ్రహ్మణ్యాన్ని రావుకంపాడు హై స్కూల్లో జాయిన్ చేసామండి. మేము కులానికి ఎస్టీ లంబాడి అండి. అయితే మా బాబుని కుమారుని జాయిన్ చేసిన మొదటి నుంచి ఆ స్కూల్లో కుల వివక్ష చూపించి మా కుమారుని వెనక బెంచీలో కూర్చోవటం, నీకు ఏ స్టైల్ ఏంట్రా అని చెప్పి కొట్టడం, నీకు వెనక బెంచీలో కూర్చొని ఎవరిని పిల్లల్ని మాట్లాడనివ్వకుండా ఉంచడం, కుల వివక్ష బాగా చూపించారండి. అంతేకాకుండా హెచ్ఎం గారు ఎన్నోసార్లు నా బిడ్డని కొట్టడం జరిగిందండి. నా బిడ్డ క్లాస్ రూమ్లో ఉండగా కండమ్స్ ఉన్నాయని తోటి విద్యార్థులు కంప్లైంట్ చేస్తే వెళ్ళి అది క్లాస్ అందరి ముందు బహిరంగంగా చెక్ చేయడంతో క్లాస్ టీచర్స్ 2 వచ్చి చెక్ చేయడంతో మనస్తాపానికి బాగా గురయ్యానండి. ఈ సంబంధించిన విషయం నాకు తెలియపరచలేదండి. ఏ విషయం మాకు తెలియదండి. ఫోన్ చేశారండి. ఆ రోజు 24వ తారీఖు చనిపోయిన రాత్రి సమయంలో చనిపోయాడండి. ఆ రోజు మధ్యాహ్నం నాకు 1:30కు ఫోన్ చేశారు, కానీ హోంవర్క్ చేయట్లేదు, అడిగి మీరు చెప్పండి అని చెప్తే ఓకే అలాగేనమ్మా డైరీ పెడతామని చెప్పామండి. అంతే తప్ప నుంచి ఇలా జరిగిన విషయాలు మాకు ఏమి గొడవైన సంగతి కండమ్స్ ఉన్నాయి. మీ బాబుని బహిరంగంగా క్లాస్ రూమ్లో అందరి ముందు జేబులో వెతికాము, హెచ్ఎం గారు రూమ్కి తీసుకెళ్ళాము, స్టాఫ్ రూమ్కి తీసుకెళ్ళాము, ఎంక్వైరీ చేసాము. సుమారు 2 గంటల పాటు నా కొడుకుని హింసించారన్న విషయం నాకు చెప్పలేదండి. నా కొడుకు నాకు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నానండి. నీ బూట్లు ఏంట్రా, నీ హెయిర్ స్టైల్ ఏంట్రా అని చెప్పి వివక్షతో ఎప్పుడు చూసినా నువ్వు కార్లో వస్తావేంట్రా, మేమేమో బండ్ల మీద వస్తుంటే నువ్వు కార్లో వస్తావా అని చెప్పేసి నా కొడుకుని ఎన్నో మాటలు అనడం జరిగిందండి. హెయిర్ స్టైల్ గురించి హుక్కుం జారీ చేశారండి. గుండు చేయించుకుంటేనే స్కూల్లోకి రావాలి, లేకపోతే లేదని అన్నారండి. నా కొడుకు కుమారుని జాయిన్ చేసి 28 రోజులు దాదాపు అవ్వస్తుందండి. అందులో నేను 10 రోజుల క్రితం టీసీ ఇవ్వడం జరిగిందండి. టీసీసీసీ ఇవ్వడం జరిగిందండి. టీసీసీసీ ఇచ్చిన మరుక్షణం నుంచి ఇంకా టార్చర్ ఎక్కువైందండి. వాళ్ళంతా ఎంతో పొద్దాకా ఫోన్ చేసి మీ అబ్బాయి అది లేదు, మీ అబ్బాయి ఇది లేదు అని కంప్లైంట్ చెప్పడం, కానీ ఏ ఒక్క విషయం పైన కానీ నాకు సమాచారం సరిగ్గా పూర్తిగా ఇవ్వలేదండి. కొంచెం చెప్పి వదిలేశారు తప్ప నుంచి అక్కడ జరిగిన సమాచారం నాకు చెప్పలేదండి. నాకు ఎంతో బాధపడుతున్నానండి. నా కుమారుడు మృతి పట్ల మా కుటుంబం ఎంతో విచారంగా ఉందండి. నా కుమారునికి ఆత్మకు వాడి చావుకి కారణాలైన ఉపాధ్యాయులందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి. మాకు న్యాయం చేయాలండి. వెంటనే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా జీవితాల్లో జరిగిన ఈ ఇబ్బంది ఇంకొక జీవితాల్లో జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోమని ఆ స్కూల్ యాజమాన్యాన్ని తత్పరమే కఠినమైన చర్యలు తీసుకోమని కోరుకుంటున్నానండి.